శ్రీ హరివాయ గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಹರಿಯು ಪಂಚಾಶದ್ವರ್ಣ ಸುಸ್ವರ ಉದಾತ್ತಾನುದಾತ್ತ ಪ್ರಚಯ ಸ್ವರಿತ ಸಂಧಿ ವಿಸರ್ಗ ಬಿಂದುಗಳೊಳಗೆ ತದ್ವಾಚ್ಯ ಇರುವ ತತ್ತನ್ನಾಮರೂಪಗಳರಿತುಪಾಸನಗೈವರಿಳೆಯೊಳು సురరెసరి నరరల్ల అవరాడువుదే వేదార్థ. మన హరికథామృత సారము పాఠంలో నిన్నటి రోజున మనము వర్ణ ప్రక్రియా సంధి యందు మొదటి శ్లోకాన్ని చెప్పుకున్నాం. మనకున్నటువంటి 50+1 ఈ అక్షరాలలో సుస్వరము, ఉదాత్తానుదాత్తము, స్వరిత, ప్రచయ అనేటటువంటి ఈ 6 విభాగముల వర్ణవాచ్య భగవద్రూపములను మనము ఉపాసన చెయ్యాలి అని మనకు జగన్నాథదాసుల వారు చెబుతున్నారు. ఇక ఆ వివరణను ఇస్తూ వస్తూ ఉన్నారు మీకు మునుపటి పద్యాలలో. ఈరోజు 2వ పద్యం. ఈశనలి విజ్ఞాన భగవద్దాసరలి సద్భక్తి విషయ నిరాశೆ ಮಿಥ್ಯಾವಾದಿಯಲಿ ಪ್ರದ್ವೇಷ ನಿತ್ಯದಲ್ಲಿ ಈ ಸಮಸ್ತ ಪ್ರಾಣಿಗಳಲ್ಲಿ ರಮೇಶ ನಿಹನೆಂದರಿತು ಅವರಭಿಲಾಷಗಳ ಪೂರೈಸುವುದೇ ಮಹಾಯಜ್ಞ ಹರಿಪೂಜೆ. ಪದಚ್ಛೇದము. ಈಶನಲಿ ವಿಜ್ಞಾನ, ಭಗವದ್ದಾಸರಲಿ ಸದ್ಭಕ್ತಿ, ವಿಷಯ ನಿರಾಶೆ, ಮಿಥ್ಯಾವಾದಿಯಲಿ ಪ್ರದ್ವೇಷ, ನಿತ್ಯದಲ್ಲಿ ಈ ಸಮಸ್ತ ಪ್ರಾಣಿಗಳಲ್ಲಿ ರಮೇಶ ನಿಹನೆಂದರಿತು. ರಮೇಶನು ಇಹನು ಎಂದು ಅರಿತು ರಮೇಶ ನಿಹನೆಂದರಿತು ಅವರ ಅಭಿಲಾಷಗಳ ಪೂರೈಸುವುದೇ ಮಹಾಯಜ್ಞ ಹರಿಪೂಜೆ. ప్రతిపదార్థము. ఈశనలి సర్వనియామకుడైనటువంటి జగత్ప్రభువైన భగవంతుని యందు విజ్ఞాన విశేషమైనటువంటి జ్ఞానము, భగవద్దాసరలి శ్రీహరి యొక్క నిజమైనటువంటి భక్తుల యందు సద్భక్తి, వారి వారి యోగ్యతానుసారంగా తారతమ్యానుసారంగా భక్తి చేయటం. విషయ అంటే ప్రాపంచికమైనటువంటి విషయ విషయములందు నిరాశ అంటే ఆశను త్యజించటం, ఆశ లేకుండా ఉండటము. ఇక మిథ్యావాదియలి ఈ జగత్తు అసత్యము, భ్రమాత్మకమైనటువంటివి అని చెప్పేటటువంటి వారి యందు ప్రద్వేష ద్వేషాన్ని కలిగి ఉండటము. నిత్యదలి నిరంతరముగా ఎప్పుడు ఈ సమస్త ప్రాణిಗಳಲ್ಲಿ సకల జీవరాశులయందు రమేశను రమాపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఇహనెందు ఈ అందరి యందు భగవంతుడు వ్యాపించి ఉన్నాడు, ఆవాసమై ఉన్నాడు అని అరితు శాస్త్రముల ద్వారా గురువుల ద్వారా తెలుసుకొని జ్ఞానానుసంధానమును పొందినటువంటి వాడై అవరవర ఆయా జీవుల అభిలాషಗಳ వారి యొక్క మనస్సుల కోరికలను, జీవుల కోరికలను పూరైసువుదే, తన యోగ్యతానుసారంగా వాటిని నెరవేర్చటమే మహాయజ్ఞ. భగవంతుని గురించి చేసేటటువంటి పెద్ద యజ్ఞము హరిపూజే, భగవంతుని పూజ అని చెబుతున్నారు. ఇక తాత్పర్యం. సర్వోత్తముడు, సర్వనియామకుడు, జగత్ప్రభువైనటువంటి భగవంతుని యందు విశేషమైనటువంటి జ్ఞానం అంటే భగవంతుని జ్ఞానాన్ని పొంది ఉండటము, భగవద్భక్తుల యందు మంచి భక్తిని వారి యందు భక్తిని చెయ్యటము, ప్రాపంచిక విషయముల యందు నిరాశను కలిగి ఉండటము, వాటి యందు విముఖుడై
కలిగి విముఖుడై ఉండటము, మిథ్యావాదులయందు ఈ జగత్తు అసత్యము అని చెప్పేటటువంటి వారి యందు ద్వేషము కలిగి ఉండటము చేస్తూ ఈ జగత్తునందు ఉన్నటువంటి సమస్త ప్రాణులయందు నిరంతరము సదా అంటే మనము నిరంతరము అనుసంధానం చేయాలి. భగవంతుడు సదా అన్ని ప్రాణులయందు ఉన్నాడు అనేటటువంటి జ్ఞానాన్ని శాస్త్రముల ద్వారా గురువుల ద్వారా తెలుసుకొని జ్ఞానానుసంధానముగా ఆయా జీవుల కోరికలను నెరవేర్చటమే మనము భగవంతుని గురించి చేసేటటువంటి మహాయజ్ఞము, భగవంతుని పూజ అని చెప్తున్నారు. ఇక్కడ అందరి జీవుల యందు భగవంతుడు ఉన్నాడు అని ఆయా జీవుల కోరికలను నెరవేర్చటము అంటే ఏమిటి? భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు. నా యందు మీ యందు అందరి యందు ఉన్నాడు. సర్వభూతదయ ఉండాలి. సజ్జనులను అందరినీ ఆదరించాలి, ప్రేమించాలి, దుష్టులను ద్వేషించాలి. ఈ అన్ని పనులు చేసేటప్పుడు ఇవన్నీ భగవంతుని పూజ. నేను ఒక ఉదాహరణకు కుక్కకు అన్నం పెడుతున్నాను. ఆ కుక్కకు అన్నం పెడుతున్నప్పుడు అది ప్రాణిదయ. ఆ కుక్క యందు ఉన్నటువంటి భగవంతునికి నేను సమర్పిస్తున్నాను. ఆ కుక్క సంతోషపడాలి, కుక్క నన్ను కరవకుండా ఉండాలి, మచ్చిక చేసుకోవాలనేటటువంటి ఉద్దేశముతో కాకుండా ఆ కుక్క యందున్నటువంటి భగవంతుడు ప్రీతుడగుగాక అని కుక్కకు అన్నం పెట్టటము. అది ఎప్పుడైతే కుక్క యందున్నటువంటి భగవంతుడు ప్రీతుడు కావాలి అని అన్నం పెడితే అదే భగవంతుని పూజ. అదేవిధంగా అన్ని ప్రాణుల యందు మన భార్య పిల్లలను పోషించటము, భార్య భర్తకు పిల్లలకు వండి పెట్టడము, వంట చేయడం, వారికి వడ్డించడము, ఇవన్నీ కూడా వారి యందు ఉన్నటువంటి భగవంతునికి నేను చేసేటటువంటి సేవగా అనుసంధానం చేసుకుంటే మనము చేసే ప్రతి ఒక్క క్రియ కర్మ అన్నీ కూడా భగవంతుని పూజ అవుతుంది, భగవంతుని యజ్ఞం అవుతుంది. అదే చెబుతూ ఉన్నారు. సులభంగా భగవంతుని ప్రీతిని పొందడానికి, భగవంతుణ్ణి ప్రసన్నీకరించుకోవటానికి సులభమైనటువంటి మార్గాన్ని చెబుతూ ఉన్నారు. మనము ఎలాగూ జీవనము సాగించక తప్పదు. జీవనము సాగించడానికి మనకు అందరూ భార్య పిల్లలు అందరూ కావాలి. వారిని మనము పోషించాలి. ఇది ఎలాగూ తప్పదు కాబట్టి వారి యందున్నటువంటి భగవంతుడు తృప్తుడగుగాక అనేటటువంటి జ్ఞానానుసంధానముతో మనము అన్ని పనులు చేసినప్పుడు అది నిజమైనటువంటి భగవంతుని పూజగా మానసిక పూజ అవుతుంది. దైహికమైనటువంటి పూజ కంటే మానసిక పూజ చాలా విశేషమైనటువంటిది. ఈశనలి విజ్ఞాన అంటున్నారు. అంటే జ్ఞానము, సామాన్య జ్ఞానము, విజ్ఞానము అని. సామాన్య జ్ఞానము ఊరికే భగవంతుడు సర్వోత్తముడు అని చెప్పటం. అయితే విజ్ఞానము అంటే విశేషమైనటువంటి జ్ఞానము. భగవంతుని మహాత్మ్య జ్ఞానాపూర్వకంగా ఉన్నటువంటిది విశేష జ్ఞానం, విజ్ఞానం. భగవంతుడు ఎలా సర్వోత్తముడు అని శాస్త్రమును చదివి దాని ద్వారా భగవంతుడు సర్వోత్తముడు, జీవ జడ అన్నిటికంటే భిన్నుడు, అందరికంటే శ్రేష్ఠుడు, రమా బ్రహ్మాది దేవతల చేత వంద్యుడు పూజ్యుడు అని శాస్త్రమును గురువుల ద్వారా చదివి ఆ విధంగా భగవంతుని జ్ఞానాన్ని పొందటము, ఆ జ్ఞానము విజ్ఞానము అవుతుంది. అటువంటి విజ్ఞానం భగవంతుని విజ్ఞానాన్ని పొందాలి. ఐహిక విషయములందు వైరాగ్యమును పెంపొందించుకోవాలి. మనకంటే పెద్దవారైనటువంటి భగవద్భక్తుల యందు మనము భక్తిని చెయ్యాలి. ఎందుకంటే ఇదే జగన్నాథదాసుల వారు మంగళాచరణ సంధి చివరి పద్యంలో జగన్నాథ విఠలన కరుణపడవ ముముక్షు జీవరు పరమ భాగవతరను కొండాడువుదు ప్రతిదినవు అని అంటారు.
ఆ జగన్నాథ విఠలుని కరుణను పొందాలి అని కోరేటటువంటి భక్తులు, మోక్షాన్ని ఇచ్చించేటటువంటి ముముక్షువులు భగవంతుణ్ణి కాదు పరమ భగవద్భక్తరను కొండాడువుదు. అత్యంత భగవద్భక్తులను స్తుతించడము అంటే వారిని స్తుతించడము, సేవ చేయటము, వారిని పరిస్తే భగవంతుడు తాను మనలను అనుగ్రహిస్తాడు. కాబట్టి సద్భక్తుల యందు భక్తిని చేయాలి, మంచి సద్భక్తిని చేయాలి. ఈ విధంగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రాణులందు, జీవులందు భగవంతుడు ఉన్నాడు. వాని ప్రీత్యర్థము మనము అన్ని పనులను చేసినప్పుడు అది ఒక మహాయజ్ఞమవుతుంది, భగవంతుని నిజమైనటువంటి పూజ అవుతుంది అని జగన్నాథదాసుల వారు ఈ 2వ పద్యంలో చెప్పారు. ఇక 3వ పద్యంలో త్రిదశ ఏకాత్మనెనిసి భూ ఉదక శికియొడు హత్తు కరణది అధిపరనిసువ ప్రాణ ముఖ్యాదిత్యరుಳು నెలసి విదిత నాగిద్దనవరత నిరవధిక మహిమను సకల విషయవ నిధననామక సంకర్షణాక్వయను స్వీకరిప అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.